తనొక్కదే. మణి, ఈ అమ్మాయి వసంత్ అని నా గుడిమెట్రా. బాత్రూమ్ సింగర్ నువ్వా? ఇది మీ ఇల్లా? ఆ. ఆహా, ఇంకో 500. వాడికి ఇచ్చింది 1000. అదేంటి డబ్బులు ఇస్తున్నావేంటమ్మా? ఇంతకు ముందే ఒకరికొకరు తెలుసా? ఒకసారి మ్యూజిక్ షాప్ లో కలుసుకున్నాంలే. ఓ, మా అబ్బాయికి పాటలంటే చాలా ఇష్టం. రే, ఈ అమ్మాయి పాటలు చాలా బాగా పాడుతుంది. ఏమా, మన గుళ్ళో పాట పాడేవే, ఆ పాట ఒకసారి. అమ్మమ్మ, నువ్వు తొందరపడ. రేయ్, ఏంట్రా? చెప్పేది విను. ఏంట్రా ఏమైంది? ఆ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావు? నీకు నచ్చిందన్నావు కుదరా, నెమ్మదిగా లైన్లో పెట్టి తీసుకొచ్చా. అంటే అమ్మాయికి పెళ్లి చూపులని చెప్పేసావా? ఇంకా లేదు, ఇప్పుడు చెప్తా. మొన్న ఈ అమ్మాయిని గుళ్ళో చూసిన దగ్గర నుంచి ఈ అమ్మాయి నా కోళ్ళైతే బాగుండనిపించిందిరా. దానికి తగ్గట్టు నువ్వు కూడా ఈ అమ్మాయిని చూపించావు. పైగా మీరిద్దరూ ముందే కలిసా ఉంటున్నారు. ఏంటో అన్నీ కలిసిపోతున్నాయి. నీకు పాటలంటే ఇష్టం. ఆ అమ్మాయి కూడా చాలా బాగా పాడుతుందిరా. అమ్మాయి, మన గుళ్ళో పాడేవే, ఆ పాట ఒకసారి పాడు. అమ్మమ్మ, వద్దమ్మా. ఆ అమ్మాయి పాట నేను విన్నాను, చాలా చండాలంగా పాడుతుంది. ఆ గొంతు మనం వినలేవమ్మా. ఏదో హాయిగా ఇలా ఉన్నాం. కోరి మన ప్రాణం మీద తెచ్చుకోవడం ఎందుకు చెప్పు. రామ 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 నీలి మేఘ శ్యామ సని పని సా. రామ 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 నీలి మేఘ శ్యామ రావ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ. ఆ మనసు విరబూసే ప్రతి సుమగానం నీకేలే, కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే, నిరతం పూజించే మాతో. సారీ, నన్ను క్షమించే. నేను పొరపడ్డాను. నువ్వు ఇంత బాగా పాడతావని నేను అనుకోలేదు. నిన్ను హర్ట్ చేశాను కదా. సారీ యార్, వెరీ సారీ. ఓకే, ఇటువంటి మనసులో పెట్టుకోకూడదు. ఓకే, కాఫీ తాగుతావా? అమ్మా, మంచి కాఫీ తెచ్చు. అలాగే. అమ్మా చాలా మంచి కాఫీ చేస్తుంది. ఓకే, సారీ. ఐ లైక్ యూ వెరీ మచ్. ఐ లైక్ యువర్ వాయిస్, యు వెరీ నైస్. అనవసరంగా నోటి దొరతా. హలో హలో, ఐ లవ్ యూ. లవ్ యూ. చూడు, ఇప్పుడే ఒక పోరు నన్ను తెగ ఇబ్బంది పెట్టింది. దానికే ఏం చేయాలో తెలియక తెగ టెన్షన్ పడుతున్నాను. నిన్ను లవ్ చేయడం కుదరదు. ఫోన్ పెట్టేయ్. అంటే మీరు అమ్మాయిని లవ్ చేస్తున్నారా? నువ్వు అలా అడిగితే నేనేం చెప్పను. నేను ఆ అమ్మాయిని లవ్ చేశాను, చేయలేదు, చేయబోతున్నాను, ఆల్రెడీ చేసేస్తున్నాను. ఛా, నాకే పూర్తి కన్ఫ్యూజన్. లవ్ చేస్తున్నారా లేదా? ఏయ్, నువ్వు మరీ అంత ఫోర్స్ చేస్తే చేశాను చెప్పాలి. అరే, చేశాను. నిన్ను లవ్ చేయడం కుదరదు. నువ్వు వేరే ఎవరైనా చూసుకో. ఫోన్ పెడే. థ్యాంక్స్. వెల్కమ్. థ్యాంక్సా? థ్యాంక్స్ చెప్పిందేంటి? ఇదేమన్నా ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసావా? ఫోన్ ఏంటి? పోనీ ఇంతకుముందు ఎప్పుడైనా చేసావా? ఏవండి, నేను వెళ్ళొస్తా. వెయిట్ 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 వెయిట్, రీడైల్ చేయని, అటు ఇటు వెళ్ళిపోద్ది. హలో హలో పూజ. శశి, ఏంటి పెళ్లి నుంచి పారిపోయావంటే ఎక్కడున్నావు? అన్ని తర్వాత చెప్తాను. నేను ఇప్పుడు విజయవాడలో ఉన్నాను. విజయవాడ అంతా ఓకేనా? హైదరాబాద్ బస్సులో వస్తున్నాను. సరిగ్గా 6 hours తర్వాత
కుక్కట్పల్లి బస్ స్టాప్ లో నన్ను పికప్ చేసుకో. కుక్కట్పల్ల ఇక్కడికి వస్తున్నావా? చెప్పేది విను. ఓకే, నాకు హైదరాబాద్ తెలీదు. నేను ఒక్కదాన్నే వస్తున్నాను. ఓకే, మర్చిపోకు. ఓకే, బాయ్ బాయ్ బాయ్. ఇదిగో శశి టికెట్. విండో సీట్, మంచినీళ్ళు, దాహం వేస్తే తాగడానికి, మ్యాగజైన్స్, బోర్ కొడితే చదువుకోవడానికి, ఫ్రూట్స్, ఆకలి వేస్తే తినడానికి. బస్ డైరెక్ట్ గా హైదరాబాద్ వెళ్ళిపోతుంది కదా? లేదు, డైరెక్ట్గా చెన్నై వెళ్ళిపోతుంది. హ? స్ట్రైట్గా హైదరాబాద్ వెళ్తుందిలే. సారీ సారీ సారీ. మధ్యలో ఎక్కడైనా ఆగుతుందేమోనని. నాన్ స్టాప్. జనం ఉంటారు కదా? వాళ్ళు అంతమంది ఉంటారు, నీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఉం? నాకొక్కటినే వెళ్ళాలంటే భయం వేస్తోంది. పోనీ మీ ఇంటికి వెళ్ళిపోతావా? ఏంటి? ఏం లేదు. హైదరాబాద్ రీచ్ అవ్వగానే నాకు ఫోన్ చేయి. ఉం? ఇదిగో నా ఫోన్ నెంబర్ ఇక్కడ ఉంది. జాగ్రత్త. శశి, కంగారు పడకు, భయపడకు, నగలు జాగ్రత్త. ధైర్యంగా ఇంట్లోంచి వచ్చేసావు కదా, అలాగే ఉండు. ఓకేనా? ఉం. మనం మళ్ళీ కలవం కదా? నేను ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చా? చేస్తావా? తెలీదు. బస్ టైం కనుక్కొని వస్తాను. అసలేంటే మీ ఆడాళ్ళ గొప్పతనం? రేయ్, కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలిసి ఉంచాలా ఊడ్చాలా అని ఆలోచిస్తుంటే పుడతామో చస్తామో తెలియని పరిస్థితుల్లో ఎలాగోలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తను పుట్టింది తన కోసం కాదు, ఎక్కడో పుట్టిన ఏదో కోసం అన్న విషయం తెలిసాక అమ్మ నాన్న కలిసి 1 కిలో లడ్డూలు 1 కిలో చెగోడీలు పెట్టి దున్నపోతు లాంటి ఓ పెళ్లి కొడుకును తీసుకొచ్చి తల దించుకొని పెళ్లిలో కళ్ళు దించుకొని శోభన గదిలో పడుకుంటే గుండెల మీద తాలి బరువు, శరీరం మీద వాడి బరువు మోసి మోసి వాడు వేసిన విత్తనాన్ని